మీ ఇంట్లో మిగిలిపోయిన సద్దన్నం మొక్కలకు సూపర్ ఫెర్టిలైజర్ అవుతుందంటే నమ్మగలరా? ఈ ఒక్క సద్దన్నం మిశ్రమం వేస్తే మీ మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఓ రూ. 0 ఖర్చుతో ఇంట్లోనే పవర్‌ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేయండి. పూలు రాక ఇబ్బంది పడుతుర్రా? ఈ సద్దన్నం టిప్ ట్రై చేయండి. కిచెన్ వేస్ట్‌తో మొక్కలు మిరాకిల్ గ్రోత్ సీక్రెట్ అనమాట. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంట్లో మిగిలిపోయిన సద్దన్నాన్ని చాలామంది పారేస్తుంటారు. కానీ అదే సద్దన్నం మొక్కలకు అద్భుతమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుందని మీకు తెలుసా? ఈరోజు వీడియోలో సద్దన్నం ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి? ఏ మొక్కలకు ఉపయోగించాలి? ఎంత మోతాదులో వేయాలి? దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటివి? అన్నీ డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇకపోతే సద్దన్నం ఫెర్టిలైజర్ అంటే ఏంటంటే, సద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం లేదా పులిసిన అన్నం. ఇది న్యాచురల్ మైక్రోగ్రామ్స్‌ను మరియు న్యూట్రిషన్స్ తోటి నిండిపోయి ఉంటదనమాట. అందుకే ఇందులో ఏమేమి ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్, మంచి బ్యాక్టీరియా, కొంచెం నైట్రోజన్ ఉంటుంది, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కల రూట్స్‌ను బలంగా చేసి వేగంగా పెరిగేలా చేస్తాయన్నమాట. అందుకే సద్దన్నం ఉంటే అస్సలు పడేయకండి. మీ మొక్కలకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. చూడండి, మా ఇంట్లో మిగిలిపోయిన సద్దన్నం అనమాట. ఒక కప్పు ఉంది, 1 లీటర్ నీళ్ళు, కొంచెం బెల్లం ముక్క, ఇక ప్లాస్టిక్ బాటిల్లో అది నానబెడితే సరిపోతుందనమాట. కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇకపోతే ముందుగా ఒక బకెట్ అంటే నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటా, 1 కప్పు సద్దన్నం వేసుకోవాలి. దాంట్లో 1 లీటర్ నీళ్ళు పోయాలి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలపాలి. ఇక బెల్లం ఎందుకు వేయాలి అంటే, మంచి బ్యాక్టీరియా పెరగడానికి, తొందరగా ఫెర్టిలైజర్ లాగా మారడానికి సాయం చేస్తుందన్నమాట. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 24-48 గంటలు నీడలో ఉంచితే సరిపోతుంది. చూడండి, ఇట్లా బెల్లం వేసేసుకోవాలన్నమాట. అయితే ఇక 2 రోజులు ఉంచుకోవాలి. 48 అవర్స్ ఉంచుకుంటే చాలా బాగా ఫెర్టిలైజర్ లాగా తయారైపోతుంది. ఇక ఫుల్గా నీళ్ళు పోయకండి. ఫుల్గా నీళ్ళు పోస్తే మంచి ఫెర్టిలైజర్ కాదనమాట. అంటే హాఫ్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక 2 రోజుల తర్వాత ఆ నీటిని వడగట్టాలన్నమాట. అప్పటి వరకు అట్లనే మూత పెట్టేసి ఉంచాలి. ఈ ఫెర్టిలైజర్ను నేరుగా మాత్రం అస్సలు ఇవ్వద్దు. ముందుగా 1:5 రేషియోలో డైల్యూట్ చేస్తే చాలా మంచిదన్నమాట. నేను ఒక బనానా వేస్తున్నా. ఇంకా బనానా పీల్ అనమాట. ఇది చాలా మంచిదన్నమాట. ఇంకా మంచి ఫెర్టిలైజర్ అంటే బనానాలో ఉన్న ఫెర్టిలైజర్ పొటాషియం గినంగా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇక బనానాతో కలిపి పిసికేస్తున్నా. ఇక వడగట్టుకోవాలి. ఈ వడగట్టుకున్న అన్నం గినంగా ఏం పడేయాల్సిన అవసరం లేదు. మనం కంపోస్ట్ ఎరువు తయారు చేస్తాం కదా, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక 5 గ్లాసుల, 1 గ్లాసు ఈ అన్నం ఉంటే 5 గ్లాసుల నీళ్ళు పోయాలి. ఇంకా వారానికి ఒక్కసారి మాత్రమే వేస్తే సరిపోతుంది. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ మీరు మీ ఇంట్లో ఇస్తుర్రా? ఇస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము కనుక మా ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాము అనే విషయము, యూజ్ చేయకపోతే యూజ్ చేయము అనే విషయాలు గినంగా తెలియజేయండి. ఇకపోతే ఇది పూల మొక్కలకు, కూరగాయల మొక్కలకు, మనీ ప్లాంట్‌కు, టమాటా, మిర్చి, జాస్మిన్ వంటి మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఇది వేగంగా పెరుగుతుంది. సద్దన్నంలోని పోషకాలు మొక్కలకు త్వరగా శక్తినిస్తాయి. ఆకులు పచ్చగా మారడానికి సహాయం చేస్తాయి అన్నమాట. అంటే యెల్లో లీవ్స్ సమస్య తగ్గిపోతుంది. పూలు ఎక్కువగా పూయడం, ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి ఇది చాలా మంచిదన్నమాట. అంటే బూస్ట్ లాగా అన్నమాట పనిచేస్తుంది. ఇక మట్టిలో మంచి బ్యాక్టీరియా పెరిగి సాయిల్ హెల్తీగా మారుతుందన్నమాట. ఇంట్లో మిగిలిపోయిన అన్నం వృధా కాకుండా ఉపయోగపడుతుంది. మనకు పడేయాలంటే మనసు ఒప్పదు కదా, ఈ రకంగా అందుకే ఉపయోగించుకోవచ్చు. ఇక కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మాత్రం పాటించాలి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించే ముందు. అయితే మరి ఎలాంటి జాగ్రత్తలు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు గినంగా తెలుసుకుందాము. ఎందుకైనా ఏ ఫెర్టిలైజర్ ఇచ్చి దానికంటే ముందు దాని యొక్క నష్టాలను గినంగా ముందు పరిగణలోకి తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ మోతాదులో వేయొద్దు. చాలా ఎక్కువగా పుల్లటి వాసన వచ్చి దాంట్లో ఫంగస్ వచ్చిన అన్నాన్ని మాత్రం ఉపయోగించొద్దన్నమాట. చూసిర్రు కదా, ఎలాంటి ఫంగస్ లేదు నేను ఉపయోగించిన దాంట్లో. మీరు గినంగా అన్నం ఒకవేళ బూజొచ్చి అట్లా అయితే మాత్రం ఆ అన్నాన్ని మాత్రం అస్సలు ఉపయోగించకండి. ఇక దుర్వాసన ఎక్కువగా వస్తే మాత్రం పారేయండి. ప్రతిరోజు వేయకండి.
ఎక్కువ వేస్తే మాత్రం రూట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే సద్దన్నం ఫెర్టిలైజర్తో పాటు బనానా ఫీల్ ఫెర్టిలైజర్, ఎగ్ షెల్ పౌడర్, రైస్ వాటర్ కలిపి ఉపయోగిస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది చూసిరు కదా, మంచి రిజల్ట్ రావడం కోసం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించాలి. మీకు ఇంకేమైనా ఫెర్టిలైజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తప్పకుండా దొరుకుతుంది. అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఎలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుస్తుంది, ఇంకా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి గినంగా తెలుస్తుంది. మీకు ఆయుర్వేదిక్ మొక్కలు అసలు ఏ ప్లాంట్ని ఏం పేరు పెట్టి పిలుస్తారు, ఆ ప్లాంట్ యొక్క ఉపయోగాల గురించి మొత్తం డీటెయిల్స్ నా ఛానల్లో ఉంటాయి అన్నమాట. అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో మిగిలిపోయే సద్దన్నం కూడా మొక్కలకు ఎంత బాగా ఉపయోగపడుతుంది. ఇకపై అన్నం పారేయకుండా మొక్కలను ఉపయోగించండి. మీ మొక్కల్లో వచ్చిన చేంజ్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి గార్డెనింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.